మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. నేను సిపిఐ నారాయణ చాలా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే బఫూన్ అని, కుక్కకంటే దారుణం అని ఇలాగా చాలా దారుణంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ గతంలో కూడా చాలా మంది మీద ఇలా వ్యాఖ్యలు చేశారు. అలాగే నాగార్జున గారి మీద బిగ్ బాస్ గురించి చేశారు. అలాగే చిరంజీవి గారి గురించి కూడా గతంలో చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈయన ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు? ఈ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు ఏమీ స్పందించలేదు. ఎందుకు ఆయన కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? దీన్ని ఎలా చూస్తారు సార్? నారాయణ, సిపిఐ నారాయణ సీనియర్ నాయకుడు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయన చాలా ప్రముఖుడు. ముఖ్యంగా ఆయన మంచి పనుల కంటే కూడా వివాదాల ద్వారానే పాపులర్ అయ్యాడు. సో మొన్న ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 ఏళ్ళైన సందర్భంగా సిపిఐకి సంబంధించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన గెస్ట్ గా పాల్గొన్నాడు. ఎందుకంటే 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడింది. దాని తర్వాత అది చీలిపోయింది. ప్రధానంగా 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం గా రెండుగా చీలిపోయినాయి. దాని తర్వాత 100 రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇండియాలో. ఏదేమైనా సిపిఐ సిపిఎం అంటే ఇప్పటికి కూడా అందరికీ ప్రజలకు కూడా తెలుసు. సో నారాయణ కూడా సిపిఐ నాయకుడు, చిన్నప్పటి నుంచి కూడా సిపిఐలోనే పనిచేశారు. ఆయన అనేక ఉద్యమాలు కూడా చేశారు. మామూలుగా ఒకప్పుడు సిపిఐ సిపిఎం అంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా వీళ్ళు ముందుండి పోరాడేవాళ్ళు. అయితే వాళ్ళు రాను వాళ్ళ బలం తగ్గిపోయింది. దాని తర్వాత నారాయణ కూడా కొంత అంటే ప్రెజర్ లాబీ అంటారు మామూలుగా. ఎప్పుడైనా కూడా అధికార పక్షం ప్రజలకి ఏమైనా అన్యాయం చేస్తున్నా, లేకపోతే యాంటీ పీపుల్ పాలసీలు ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడడం అయితే ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. ఎంతో కొంత వాళ్ళ ప్రెజర్ లాబీగా పనిచేస్తున్నారు. నారాయణ కూడా ఆ రోల్ ప్లే చేస్తున్నారు. సో నిన్న ఆయన పవన్ కళ్యాణ్ మీద కొన్ని దారుణమైన కామెంట్స్ చేశాడని విమర్శలు వస్తున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడాడు అంటే, ఆయన చాలా విషయాలు నిజానికి మాట్లాడాడు దీంట్లో. బట్ మనం పవన్ కళ్యాణ్కి కన్ఫైన్ అవుతాం. సో ఆయన ముందుగా చంద్రబాబు గురించి మాట్లాడింది ఏంటంటే, నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలేదు, నా కొంప బాగుంటే చాలు అనుకుంటాడు చంద్రబాబు అనేది ప్రధానంగా అన్నాడు. అంటే నేను బాగుండాలి, నేను బాగుండడం కోసం ఎంతమంది కొంపలన్నా నేను కూలుస్తా అనే నేచరు చంద్రబాబుది అని చెప్పాడు. అలాంటి వాడితో వీడు చేరాడని చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. పవన్ ఒక ఓసరవిల్లి, పొద్దున చెగువేర అంటాడు, మధ్యాహ్నం సనాతనం అంటాడు, సాయంత్రం గుండు కొట్టుకొని పోతాడు అని అంటే చాలా కేర్లెస్ గా మాట్లాడాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ తనకంటే కూడా ఓట్ బ్యాంక్, సిపిఐ సిపిఎం కంటే కూడా ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న ఒక నాయకుడు. 6% ఉంది వీళ్ళకి. ఎప్పుడు అసలు 6% ఎప్పుడు పురాతన కాలంలో ఎప్పుడన్నా వచ్చిందేమో కానీ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు 6% ఓట్ షేర్ అనేది వీళ్ళకి రాలేదు. కాకపోతే అది ఓట్ షేరే క్రైటీరియా కాదు. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుందేమంటే, ఒక ఇంపార్టెంట్ రాజకీయ నాయకుడిని నువ్వు విమర్శించవచ్చు, ఆయన విధి విధానాల్ని, ఆయన దీన్ని తప్పు పెట్టచ్చు. కానీ ఇట్లాంటి పదాలు వాడాడు. ఆ పదాలు ఏంటంటే, వాడు ఒక బఫూన్ అని మాట్లాడాడు. తర్వాత వాడు వీడేనే మాట్లాడాడు. ఆయన అని ఒక చోట అన్నాడు, కానీ తర్వాత అంతా వాడు వీడేనే మాట్లాడాడు. బఫూను. సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? భర్త చనిపోతే భార్యను ఆ చిత్తుపై తగలబెట్టడమే సనాతన ధర్మం. సో నువ్వు చేస్తే, ఇది చూడు ఎలా మాట్లాడాడు, నువ్వు చేస్తే నీ పిల్లం తగలబెట్టుకుంటుందా, గ్యారంటీ ఇస్తావా అని మాట్లాడాడు. అంటే సనాతన ధర్మానికి ఈయన ఒక డెఫినేషన్ చేసేసి, ఆ డెఫినేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ చనిపోతే పవన్ కళ్యాణ్ భార్య చిత్తు చేసుకుంటుందా అనేది మాట్లాడుతున్నాడు. నిజానికి సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ డెఫినేషన్ వేరు, ఈయనిచ్చే డెఫినేషన్ వేరు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈయన మాట్లాడాడు. సనాతన ధర్మం ప్రకారం అసలు విడాకులే లేవు, భర్త కొట్టిన తిట్టిన భార్య పడి ఉండాలి, విడాకులు అనేది ఇవ్వడు భర్త. అలాంటిది మరి నువ్వు 3 విడాకులు ఇచ్చావు కదా, నువ్వు సనాతన ధర్మం ఎలా ఫాలో అవుతున్నట్టు అని మాట్లాడాడు. సో ఈయన చెప్పిన దాంట్లో ఇక్కడ వరకు చూసుకున్నప్పుడు కంటెంట్ లో పెద్ద ఈయన్ని విమర్శించలేం. పవన్ కళ్యాణ్ నిజంగానే ఓసరవిల్లి అనేది అందరికీ తెలుసు. ఈయన పవన్ కళ్యాణే కాదు, నారాయణ కూడా ఓసరవిల్లే. రాజకీయ నాయకులు అందరూ ఓసరవిల్లి కాని రాజకీయ నాయకులు ఎవరుండారు అంటే, ఓసరవిల్లి అంటే అర్థం ఏమిటి? రంగులు మారుస్తుందని.
పార్టీలు ఈయన పార్టీలు మార్చకపోవచ్చు, అంటే ఈయన వెళ్ళి వేరే పార్టీకి చేరకపోవచ్చు ఎవరు నారాయణ. కానీ ఈయన ఇప్పుడు ఒకప్పుడు బీజేపీతో ఉన్న తెలుగుదేశం పార్టీ తోకగా పనిచేయలేదా సిపిఐ? ఇప్పటికి కూడా సిపిఐలో చాలా మంది కమ్మ కమ్యూనిస్టులు అంటారు వాళ్ళని. కామ్రేడ్స్ అంటే కమ్మ కమ్యూనిస్టులు. సో ఈ కమ్మ కమ్యూనిస్టులు చంద్రబాబు మీద ఈగ వాళ్ళనేరు. తెలుగుదేశం వాళ్ళన్నా సైలెంట్గా ఉంటారేమో కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా సిపిఐలో ఉండే కమ్మ కమ్యూనిస్టులు ఒక్క చంద్రబాబు మీద ఈగ వాళ్ళని లేకుండా చేస్తుంటారు. వాళ్ళు అసలు తీవ్రంగా జగన్ హేటర్స్ అనమాట వాళ్ళు. జగనే కాకుండా చంద్రబాబును ఎవరు విమర్శించినా వాళ్ళ మీదకి వీళ్ళు దూకుతుంటారు. చంద్రబాబు ఒక గొప్ప నాయకుడు, లోకేష్ ఒక అగ్గిరవ్వ నిప్పురవ్వ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు ఎవరు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే కమ్మ బ్యాచ్. కాబట్టి అసలు వీళ్ళకి ఈ సిపిఐకి ముఖ్యంగా సిపిఎం కన్నా కొద్దిగా క్రెడిబిలిటీ ఉంది. సిపిఐకి అయితే అసలు క్రెడిబిలిటీ లేదు. వీళ్ళు తోకలుగా మారిపోయారు. ముఖ్యంగా కమ్మ దీంట్లోకి కమ్మ నాయకులంతా ప్రధానంగా ఉండి వీళ్ళు ఇదైపోయారు అనేది విమర్శ ఉంది. నారాయణ మీద కూడా గతంలో ఆ విమర్శ ఉంది. నారాయణ కూడా కమ్మ సామాజిక వర్గమే. కాబట్టి ఈయన ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది, అంటే ఓసరవెల్లి పవన్ కళ్యాణ్ అయినా నువ్వు కాదా అన్నది ఇప్పుడు ప్రశ్న నారాయణకి కూడా వస్తుంది. అయితే ఈయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈయన చెప్పినట్టు ఒకప్పుడు దళిత అనేవాడు, మాస్టర్ జీతో కూడా తిరిగేవాడు, తర్వాత అనేక సామాజిక గ్రూపులతో కలిసి మాట్లాడేవాడు. నేను కూడా దళితుడినే, నేను కూడా మాల కులంలో పుట్టాను, రెల్లి కులంలో పుట్టాను అని చెప్పి, అంటే ఒప్పు కులం, మాలకై ఒప్పు కులం, రెల్లి కులంలో పుట్టాను అనేది కూడా ఇతను మాట్లాడాడు. తర్వాత ఆమె ఎవరు మాయావతి కాళ్ళ మీద పడ్డాడు. తర్వాత కమ్యూనిస్టులతో చట్టపట్టాలు వేసుకుని తిరిగాడు. చెగవెర నాకు ఆదర్శం అని మాట్లాడాడు. పోయిటరీ అంతా కూడా మన గుంటూరు శేషేంద్ర శర్మ పోయిటరీ, సముద్రం ఒకటి కాళ్ళ కిందకి జరగదు, జెండాకి ఎంత పొగరుందో నాకు అంత పొగరుంది, ఇవన్నీ మాట్లాడాడు. ఫైనల్గా ఏమయ్యాడు, బీజేపీలోకి పొత్తులోకి వెళ్ళిపోయి బీజేపీ వాళ్ళకంటే కూడా ఘోరంగా సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు మా ఇంట్లో దీపంలో దేవుడి దగ్గర దీపం ఉంటే సిగరెట్ వెలిగించుకునేవాడని, ఇప్పుడేమో మా నాన్న చిన్నప్పటి నుంచి రామజపం రామకోటి రాసేవాడని, ఇలా ఆయన అంటే ఇవాళ సోషల్ మీడియాలో అన్ని రికార్డ్ అవుతాయి వీడియోలన్నా కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు అనేవి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, దాంట్లో డౌట్ లేదు. కంటెంట్లు అయితే తప్పు లేదు ఈయన విమర్శించింది. కాకపోతే ఈయన అర్హుడా దానికి అనేది చాలా మంది అడిగేది. అంతటితో ఆయన ఆకుండా పర్సనల్ అటాక్, నువ్వు చచ్చిపోతే నీ భార్య చిత్తిలోకి ఎక్కుతుందా, పవన్ కళ్యాణ్ ఉన్న ఎప్పుడైనా సత్య సహగమనాన్ని సపోర్ట్ చేశాడా? సనాతన ధర్మంలో అనేక విషయాలు ఉంటాయి, అందులో ఏది సపోర్ట్ చేయాలో ఏది సపోర్ట్ చేయకూడదు అనేది ఒక విచక్షణ ఉంటుంది. సో అది వదిలేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. అట్లాగే అసలు ఆడొక మనిషేనా, వాడిని జంతువా మనిషి? జంతువులే బెటరు, జంతువులకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కుక్కను మనం తిడతాం కానీ కుక్కకి ప్రిన్సిపల్స్ ఉంటాయి. కుక్క విశ్వాసమైన జంతువు, వీడి కుక్క కంటే హీనం, కుక్కకు కూడా దానికి కూడా పనికిరాడని తను మాట్లాడాడు. సో ఇది పర్సనల్ గా పవన్ కళ్యాణ్ అటాక్ చేయడమే. గతంలో కూడా మన చిరంజీవిని కూడా ఇలా మాట్లాడినప్పుడు చిరంజీవి వైపు నుంచి అంటే వాళ్ళ చిరంజీవి అభిమానులు దారుణంగా ఇతన్ని ట్రోల్ చేయడం మొదలు పెడితే చివరికి అది కంటెంట్ కరెక్టే కానీ భాష తప్పు, అది భాషా దోషం అని చెప్పాడు. అది భాషా దోషం అని చెప్పి దండం పెడతారా బాబు మీకు, నన్ను వదిలేసేయండి అని క్షమాపణ చెప్పాడు. అప్పుడు మీరు అన్నట్టు నాగార్జున మీద కూడా అతి దారుణంగా మాట్లాడాడు. ఆ షోని విమర్శించవచ్చు, వాళ్ళు లీగల్గా చేస్తున్నారు. ఆ లీగల్గా చేస్తున్నప్పుడు నువ్వు గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి. లేదు ఆ షోలో నీకేం తెలుసు, అక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ వ్యభిచారులను మాట్లాడడం కరెక్ట్ కాదు. అది అది ఒక తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయిన షో అది. బిగ్ బాస్ అనేది అమెరికా నుంచి దిగుమతి అయింది, అది అన్ని భాషల్లో కూడా ఉంది. అలాగా అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లోనే కోలివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి. అమ్మాయిలు అబ్బాయిలు ఒకే హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటున్నారు. సో నువ్వు దానంతా వ్యభిచారం ఉంటుంది, వాళ్ళ ఇష్టం. వ్యభిచారం అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఇద్దరు కాన్సెంటింగ్ అడల్ట్స్ కి ఓకే అయితే వాళ్ళిద్దరి మధ్య సెక్స్ సంబంధాలు లీగలే అని చెప్పి సుప్రీంకోర్టే అనేక సార్లు కామెంట్ చేసింది. అలాంటప్పుడు వాళ్ళంతా అడల్ట్స్, వాళ్ళ దగ్గర
వీళ్ళు అగ్రిమెంట్లు తీసుకొని సంతకాలు తీసుకొని ఆ విధి విధానాలు ఏంటి అవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా నిజంగా అలా చేస్తే ఆ షోకే నష్టం కదా, వాళ్ళు చేయరు కదా, కమర్షియల్గా వాళ్ళకే నష్టం కదా, అలా ఎందుకు చేస్తారు? కాబట్టి ఇక్కడ వాళ్ళల్లో ఎవరైనా లవ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళంతా అక్కడ పెట్టి అది వ్యభిచారం అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ షో మీద ఈయనకి భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడొచ్చు. సో ఈయన ఏందంటే ఎప్పుడు కూడా నారాయణతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక వివాదం చేసి నేను జనంలో ఉండాలనే అభిప్రాయం ఉంటుంది తప్ప కన్స్ట్రక్టివ్‌గా దాన్ని విమర్శించాలనేది ఈయనలో కనబడదు. సో ఇప్పుడు కూడా అదే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం కూడా, పవన్ కళ్యాణ్ మేబీ సైలెంట్‌గా ఉన్నాడంటే నాకు తెలిసి ఆయన ఖచ్చితంగా దీన్ని సైలెంట్‌గా అయితే ఉండడు. ఎక్కడో ఏదో సందర్భంలో ఆయన మాట్లాడతాడు టైం చూసుకొని. ఈ లోపల జన సైనికులు, పవన్ అభిమానులు మాత్రం తీవ్రంగా ఇతన్ని చేస్తున్నారు. నాకు తెలిసి మళ్ళీ నారాయణ ఇంకొకసారి సారీ చెప్పి భాషా దోషం అని అన్నా కూడా అంటాడు ఆయన. ఓకే. థ్యాంక్ యూ సార్.